దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. దీనికి ప్రధాన కారణం గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్ సింగ్' మూవీనే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌లు మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ తోటి ఈ గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాల ప్రీమియర్స్‌కు అనుమతి వచ్చినా తెలంగాణలో మాత్రం ప్రీమియర్స్‌కు అనుమతి దక్కలేదు. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోటి పాత రేట్లకే ఈ సినిమాను విడుదల చేశారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మరింత జోష్ నింపడానికి కథను మార్చి మరీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చూపించినట్లు దర్శకుడు హరీష్ శంకరే స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు కూడా. అయినా కూడా పెద్దగా ఫలితం లేకుండా పోయిందనే చెప్పాలి. అత్యంత రొటీన్ కథతో ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ ఏదో చుట్టేయాలంటే చుట్టేసినట్లు కనిపిస్తుంది తప్ప ఇందులో ఎక్కడా కూడా ఒక్క వావ్ మూమెంట్ కూడా కనిపించలేదు. తమను అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా కూడా కథలో దమ్ము లేకపోవడంతో ఇది పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందనే చెప్పాలి. కాకపోతే థియేటర్లో కాస్తో కోస్తో జోష్ నింపిందంటే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే. ఈ సినిమాలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ పుస్తకాలు చదువుతాడనే విషయాన్ని చెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. మూవీ క్లైమాక్స్కు ఇటీవల చోటు చేసుకున్న ఆపరేషన్ సింధూర్ వ్యవహారాన్ని జోడించి కథను ముగించాడు. ఈ సినిమాలో శ్రీలీల కనిపించేదే సెకండ్ హాఫ్లో. రాశి కన్నా ఒక పాటలో కొన్ని సీన్స్లో మాత్రమే కనిపిస్తుంది. కాస్తో కూస్తో ఈ సినిమాలో నవ్వు తెప్పించిందంటే రాశి కన్నా, సత్యం రాజేష్, ప్రవీణ్లు నల్లమల్ల అడవుల్లో చేసే సందడి మాత్రమే. ఫస్ట్ హాఫ్ మూవీ ఒకంత ఓకే అనిపించినా కూడా సెకండ్ హాఫ్ మరింత బోర్ కొడుతుంది. ఈ సినిమాలో విలన్గా నటించిన పార్థిబన్ పాత్ర కూడా ఇతర సినిమాల్లో చాలాసార్లు చూసిన తరహాలోనే ఉంటుంది తప్ప ఇందులో ఎక్కడ కొత్తదనం కనపడదు. హీరో పవన్ కళ్యాణ్ మరింత ఎలివేట్ చేసేలా ఈ సినిమాలో అక్కడక్కడ పొలిటికల్ డైలాగులు చొప్పించారు. మొత్తం మీద చూస్తే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కూడా పెద్ద జోష్ నింపలేకపోయిందనే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.